ಇಲ್ಲಿಂದ ಕೊಡಿ. ಬರಲ್ಲ ಬರಲ್ಲ ಸರಿ, ಬಟ್ ನೀವು ತಿರುಗಿಸ್ಬೇಕಾದ್ರೆ ನೋಡೋ ಕೂಡ ಗಡಿಯ ಬಿಡಿ ನೀವು. చాలామంది తల వంచుకొని కూర్చొనిస్తారు. మనం ఎంత హైట్ చేసుకున్నా నేను మీ ముఖాలేం కనబడు. బోధలో ఫస్ట్ గురు శిష్య సంబంధం. గురు శిష్య సంబంధం అంటే భిక్ష దక్షిణ ఇది కాదు. ఇద్దరు మనసు ఒకే విధంగా ఉండాలి. ఒక్కొక్క శబ్దం వినాలి, ఆ శబ్దానికి అర్థం ఏ అర్థంతో వాడుతున్నారు వాడు అది కూడా వినాలి. ఒక్క వాక్యానికి మరొక వాక్యం ఏం సంబంధం, వాళ్ళ వాక్యాల అభిప్రాయం ఏమి, ఇంత జాగ్రత్తగా శ్రవణం చేయాలి. ఆ కిటికీ పక్కన కూర్చొని ఎంత సంపూర్ణంగా నిద్రపోతున్నారు. బీ సీరియస్. ఇడ్డు కృష్ణమూర్తి చెప్పేవాడు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అని. ఒక ఆపరేషన్ థియేటర్కి పంపించాం. 18 సంవత్సరాల నాడు మన అబ్బాయి వంశాభివృద్ధి కోసం వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నాము. వాళ్ళని ఆపరేషన్ థియేటర్లో పంపించినాం లోపలికి. బయట కూర్చున్నాం. అయ్యా ఇంకా 2 గంటలు పడుతుంది బయటకు వచ్చేదానికి, మీరు నిద్రపోండి అంటే నిద్రపోతామా? అట్లా ఉండాలి ఇక్కడ. దానికి ఎక్కువ దాహం రావాలి బయట నుంచి. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. ఓం గణేశ ఓం గణేశ ఓం గణేశ పాహి మాం. ఓం గణేశ ఓం గణేశ ఓం గణేశ రక్ష మాం. ఓం గణేశ రక్ష మాం. ఓం గణేశ రక్ష మాం. శాశ్వతమైన ఆనందము కావాలి అనుకుంటున్నాము. కానీ ఎవరికైతే భాష ప్రపంచంలో ఆసక్తి ఉందో వాళ్ళకి శాశ్వతమైన ఆనందం రాదు, కనబడదు, ప్రాప్తి అయ్యే సాధ్యం లేదు అనేదాన్ని నిన్నటి రోజు మనం చూస్తాం. భాష్యాసక్త బుద్ధి, భాషలో ఆసక్తి ఉంటే వాళ్ళకు శాశ్వతమైన ఆనందం దొరకదు. కానీ మనం వింటూనే ఉంటాం. మళ్ళీ బాహ్య ప్రపంచంలో ఆసక్తి తగ్గుతూ ఉందా, లేదా మామూలుగానే ఉందా, లేదా ఇంకా ఎక్కువ అవుతుందా పరీక్ష చేసుకొని మార్చుకోవాలి. నిజంగా అంత సులభం కాదు. ఫస్ట్ వైరాగ్యం, తర్వాత వేదాంతం. వైరాగ్యం అంత సులభం కాదు. అతనిని బిజాపూర్ దగ్గర ఒక ప్లేస్ ఉంది, అతని శివయోగి మహారాజ్ అని చాలా వైరాగ్యమూర్తి. ఎందుకు చెప్తున్నాను, అటువంటి వాళ్ళకే ఇట్లా జరుగుతుందంటే మా సంగతి ఏమి, మమ్మల్ని మనం చూసుకుంటున్నామా? అట్లా సరే
ఆయన ఎట్లా జీవనం చేశాడంటే ఉదయం 4 గంటలకు లేచి నదికి పోయి నదిలో వేడి వేడి నీళ్ళు స్నానం చేసేవాడు. అర్థమవుతుందా మీకు? ఉదయం 4 గంటలకు జనవరి నెల సంవత్సరం పొడవునా జనవరి అయినా డిసెంబర్ అయినా పోయి ఆ నీళ్ళ స్నానం చేసి మళ్ళీ రావాలంటే తుమ్మె పువ్వు అది శివ పూజకి ఎంత మాత్రం కావాలో అంత మాత్రం లెక్క పెట్టి తీసుకునేవాడు. ఒక్కటి కూడా ఎక్కువ తీసుకున్నాడు కాదు. బిల్వపత్ర ఒక టవలు పిండి ఆరేసేవాడు. గాలికి ఆ టవల్ పైన ఏ బిల్వపత్ర పడితే దాన్ని మాత్రం తీసుకుని పూజ చేసేవాడు. చెట్టు ఎక్కి పీకేవాడు కాదు. ఇట్లా నియమంతో పూజ చేసి తర్వాత తన స్వరూపాన్ని చింతన చేసి అధ్యయనం చేసుకుంటూ కూర్చొని ఉండేవాడు. మధ్యాహ్నం 1 గంటకు పోయి భిక్షం ఎత్తుకునేవాడు. వాళ్ళు ఏమిస్తే 3 భిక్షముడి ఏమిస్తే అది తిని ఇంతే జీవితం. ఇట్లా ఉన్న ఆయనకు ఒక్కసారి ఉదయం స్నానం చేసుకుని వస్తున్నాడు. ఆ మట్టిలో ఒక ఉంగరం కనబడింది, బంగారపు ఉంగరం. నిలబడుకున్నాడు. చూడండి, అటువంటి వైరాగ్యమూర్తిని బంగారం నిలబెట్టింది. నిలబడుకున్నాడు. కానీ వైరాగ్యం ఉంది కనుక వచ్చి నాకెందుకు ఇది ముందుకు పోయినాడు. అంత దూరం పోతే లోపల వివేకమో అవివేకమో మొత్తంలో లేదా ఆ బంగారం పైన మోహం అంటుంది, నీకు అవసరం లేకపోతే ఎవరికైనా తీసి లేదు వేస్ట్ అయిపోతుంది కదా అంటే మళ్ళీ తిరిగి వచ్చినాడు. అక్కడికి వస్తే ఎవరు ప్రారంభం ఉందో వాళ్ళకి దొరుకుతుంది, మధ్యలో నువ్వెందుకు నిమిత్తం అవుతున్నావు, దీనికి వద్దు అంటుంది లోపల. సరే పోయినాడు, ఎవరికైనా దొరకలేదు. కొంత దూరం పోతే లోపల వివేకం చెప్తుందట, ఒక్కడ ఎవరు చూడుకోకుండా కాలు పెట్టేస్తే మట్టిలో వెళ్ళిపోతుంది, అది వేస్ట్ అయిపోతుంది, వ్యర్థం కదా, నేను తీసిస్తే ఏం తప్పలేదు అని మళ్ళీ తిరిగి వచ్చినాడు. ఇట్లా 3 సార్లు 4 సార్లు ఎప్పుడైతే తిరిగినారో అక్కడ ఒక గొర్రెల కాపరి ఉన్నాడట. వాడు స్వామీజీకి ఏమో కావాలేమో ఏమైనా సేవ చేయలేమో పోయి కనుక్కుందామని వచ్చినాడు. వస్తే ఈ స్వామీజీ అనుకున్నాడట, నా సమస్య పరిహారమైంది, ఎందుకు వీడిని తీసుకోమంటే సరిపోతుంది, ఇంకా వెనక ముందు తిరిగేది లేదు అని. సరే ఏం స్వామి మీకేమన్నా కావాలన్నా, ఏమైనా సేవ చేయాలన్నా అంటే ఏం బేడప్ప ఇక్కడ అతని కన్నడ ఏం బేడ ఇలా ఉంగరం విదేశం ఈ ఉంగరం ఉంది తీసుకో అన్నాడంట. వాడు గొర్రెలు కాపరి అంటాడు, మీలాంటి వైరాగ్యమూర్తి ఇన్నిసార్లు తిప్పిందంటే వెనక ముందరికి నన్నేం చేస్తుందో ఇది, దీని సవాసం వద్దు, మనలో ఏ వికారము రాకూడదు, బాకీ ప్రపంచాన్ని చూస్తే కావాలి బాగుంది అని రాకూడదు. వాల్యూ అండ్ టేస్ట్ ఒక సమాజంలో అదే దృష్టాంతం తీసుకుంటే బంగారానికి ఏం విలువ ఇచ్చినారో, బంగారం అంటే మనకేం రుచి ఉందో రెండూ పడిపోవాలి. అట్లా ఎవరికైతే పడిపోతే అప్పుడు బాక్య ఆసక్తి ఉండదు, అటువంటి వాడుకు శాశ్వతమైన సుఖం కానీ లేకపోతే సాధ్యం కాదు. అంతేకాదు మరొకటి చెప్తున్నారు, అవివేకిన వివేకం అనేది ఎవరికైతే లేదో, ఎందుకు స్వాత్మభూతమపి శాశ్వతమైన ఆనందము సుఖము నీ స్వరూపమే, నువ్వే అది. కానీ అవిద్య వ్యవధానాత్, అవిద్య అనేది కప్పేసింది. ఇక్కడ అవిద్య అనేది వ్యవధానంగా ఉంది, అవిద్య అనేది కప్పేసింది అంటే ఏమర్థము, ఏదో అవిద్య అనేటువంటి వస్తువు ఉంది, అది మన శాశ్వతమైన సుఖాన్ని ఆనందాన్ని మరుగు చేసింది అంటారు. నిజంగా అవిద్య అనేటువంటి వస్తువు ఉంటే దీన్ని బాగా అర్థం చేసుకోరు. ఏ గంట చదివినా ఏదేదో రాసింటారు. అవిద్య అనేటువంటి వస్తువు ఉంది, ఆ శాశ్వతమైన ఆనందాన్ని సుఖాన్ని అది కప్పేసింది, ఆవరణం చేసింది అంటే అప్పుడు అవిద్య అనేటువంటి వస్తువు బృహత్ పెద్దదైంది, పరమాత్మ స్వరూపం చిన్నదైపోయింది.
ఇది ఒక్కటి. తర్వాత వస్తు రూపంలో ఉంది అంటే ఇప్పుడు మనము ఈ వస్తువుని ఏమని అర్థం చేసుకోవచ్చు. నాకు తెలియదు అనుకోండి, ఇదేం ఏం పువ్వు అంటారు మీరు? కనకాంబరాలు కాదు, కనిగులు, కన్నెపు, కన్నేరు పువ్వు. నాకు ఇది తెలియదు అనుకోండి, ఇప్పుడు వీడు చెప్తే అర్థమవుతుంది, అవునా కదా? కానీ పువ్వు పైన ఏదైనా ఆవరణం ఉందా? పువ్వు పైన ఏమైనా ఆవరణం ఉందా? లేదు. కొన్ని నా దృష్టిలో ఏమైనా ఆవరణం ఉందా? లేదు. అయినా కూడా ఎందుకు తెలియదంటే అంతవరకు దాని గురించి విచారం చేయలేదు. అవిచారం అనేదే ఆవరణ. అదేవిధంగా ఈ జగత్తుకు వచ్చినాము, నిరభిమాన స్థితిలో వచ్చినాము. నన్ను చూసి తల్లి తండ్రి అవ్వ తాత అంతా ఏదేదో చెప్పినారు. ఏం చెప్పినారు? నువ్వు హిందూ, నువ్వు ఫస్ట్, నువ్వు పురుషుడు, హిందూ, బ్రాహ్మణ ఏదో చెప్పినారు. వాళ్ళు నన్ను చూసి ఏమేమి చెప్పినారో అదే నేను ఒప్పుకొనేస్తున్నాను. మళ్ళీ ఏం చదువుకున్నానో ఆ చదివే నేను. అది ఇంగ్లీష్లో ఐఎమ్ ఎంకామ్ అంటారు. నీ తలకాయ, నువ్వు చదువుకుంది ఎంకామా లేదా నువ్వే ఎంకామా? మళ్ళీ ఏం ఉద్యోగం చేస్తానో ఆ ఉద్యోగమే నేను. ఇదా బ్యాంక్ మేనేజర్ ఉన్నారు, బ్యాంక్లో నువ్వు మేనేజర్, కోప్పడకండి. ఇంటికి వస్తే ఎవరు మేనేజరు? కానీ మనం ఏం చేస్తున్నాం? నిరభిమాన స్థితిలో వచ్చి నేను కానీ మరొకటి మొత్తం అంతా కలుపుకొని నేను ఫలానా అనుకొని దాంట్లో నేను సంసారి దుఃఖి, పుట్టినాను సస్తాను, ఈ పుట్టుక గిట్టుక మధ్యలో దుఃఖిని జీవనం చేస్తాను నిశ్చయం చేసుకొని శాశ్వతమైన ఆనందం కావాలంటే ఎక్కడొస్తుంది? ఏ ప్రాప్తి చేసుకున్నా నేను దుఃఖి అనేది పోదు, నేను నువ్వే నిశ్చయం చేసుకున్నాను. కనుక వివేకమని లేకుండా బాహ్య ప్రపంచంలో ఆసక్తి పెట్టుకున్నాడు. అటువంటి వాళ్ళకి శాశ్వతమైన సుఖం ప్రాప్తి కాదు. మరి ఎవరికైతే ప్రాప్తి అవుతుందంటే ధీరా, ఎవరైతే ధీరులో, ధీర అన్నప్పుడు ఇది కూడా బాగా అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు నేను చెప్తుంటాను, కొంతమందికి అనిపిస్తుంది అనవసరంగా ఎందుకు ఇదంతా చెప్తారు అని. కాదు, ఉపదేశం చేసే సమయంలో ఏదైతే సామాన్యంగా అభిప్రాయం ఉంటుందో తప్పు అభిప్రాయాలు అవన్నీ తీసేసి సరి అయింది ఏది అనే కుతూహలం వస్తే వినేవాళ్ళలో అప్పుడు సరి అయింది చెప్పాలి అవునా. అందుకని ఇప్పుడు ధీరాహంత సామాన్యం ఇప్పుడు కాలంలో ఏమంటే ఈ పెన్షన్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. ఎక్కువ అంటే ముందు ఎంత వస్తుందో దానికి డబల్ చేస్తారు, చాలా జీతాలు ఎక్కువ చేస్తున్నారు, పెన్షన్ ఎక్కువ చేస్తారు. మాట్లాడితే ఎవరిని కేర్ చేయను, నాకు 40,000 వస్తుంది పెన్షన్ అంటారు. నిజంగా పెన్షన్ వచ్చే తప్పు కాదు, తీసుకునే తప్పు కాదు. కానీ ఆ పెన్షన్తో దాన్ని అహంకారం చేర్చుకొని దాన్ని గట్టి చేస్తున్నాం, పెద్ద చేస్తున్నాం. ఎవరికి కేర్ చేసేది? నాకు 40,000 పెన్షన్ వస్తుంది. కొంచెం యోచించేయి, 40,000 అకౌంట్ క్రెడిట్ అవుతుంది ప్రతి నెల అనా. ఆసుపత్రికి అడ్మిట్ చేయాలి. అప్పుడు ఆ 40,000 వచ్చి నిన్ను ఆసుపత్రి పెంచుకోబోతుందా? మరి ఏమట్లంటుంది? ఎవరికి కేర్ చేయను. ఇది ఇట్లా ఉంటే వాడు ధీరుడు కాదు. మరి ధీరా అంటే వివేకిన, వివేకం చేయాలి. ఎట్లా వివేకం చేయాలి? తానే కూర్చొని ఏదో వివేకం చేసుకోండి, సాధ్యం కాదు. ఆ వివేకం అవివేకమే. మరి ఆచార్య ఆగమ ఉపదేశం సాక్షాత్ అనుభవంతి. ఆచార్య ఆగమ ఉపదేశేన గురు ఆశ్రయించి ఎప్పుడైతే వాక్య ప్రపంచం నుంచి సుఖం దొరకదు, శాశ్వతమైన సుఖం దొరకదు అనేది అర్థమైందో అప్పుడు మరి ఎట్లా సాధ్యం? ఆత్మశోకం తరతి. ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకుంటే, నిన్ను అర్థం చేసుకుంటే శాశ్వతమైన సుఖం ప్రాప్తి అవుతున్నప్పుడు ఆచార్య దగ్గర పోయి, గురువు దగ్గర పోయి, ఇప్పుడు కాలం పోయి గురువు దగ్గర పోయి అనే వాక్యం తప్పు. ఎందుకు చెప్పండి? ఎంత పిలిచి టిఫిన్ పెట్టి భోజనాలు పెట్టి
వినండి అంటే అది ఒక తప్పే. టిఫిన్ పెట్టి వినండి అంటారే అది తప్పు. విని తర్వాత టిఫిన్ పెట్టాలి. కానీ ఎక్కడెక్కడ తెలుగులో జరుగుతుందో అక్కడంతా ముందు టిఫిన్ పెట్టేస్తారు. కర్ణాటకలో అట్లా లేదు. కానీ ఇంత ప్రయత్నం చేసి విను అంటే ఎంత మాత్రం ఆసక్తి వస్తున్నది. గురువుని ఎదుర్కొని పోవాలి. ఎదుర్కొని పోతే ఏమి ఆ దాహం ఉంది, తట్టుకోలేడు. శాశ్వతమైన ఆనందం కావాలి. కానీ ఏం ప్రయత్నం చేస్తా రాలేదు అన్నా కనుక గురువు దగ్గర పోతే ప్రాప్తి అవుతుంది. గురువుని ఎదుర్కొని పోతే అప్పుడు దాంట్లో చాలా ఆసక్తి వస్తుంది. కానీ ఇప్పుడు కాలంలో గురువులే వస్తున్నారు కనుక వాళ్ళు వస్తారు చెప్తుంటారు. వాడికి ఇంకేం పని? ఒక్కడ గురువులే వచ్చినా మనమే పోయినా శ్రద్ధతో వినాలి. విని వాళ్ళు చెప్పిన దాన్ని ఆచార్య ఆగమ ఉపదేశ. ఆగమ అంటే గురు పరంపరలో వచ్చినటువంటి అనుభవపూర్వకమైనటువంటి వాక్యాలు, ఉపనిషత్తు వాక్యాన్ని అనుభవపూర్వకంగా వినాలి. అనుభవం అంటే ఇంద్రియానుభవం కాదు, మనస్సు బుద్ధి అనుభవం కాదు. ఈ ఇంద్రియానుభవం మనస్సు బుద్ధి అనుభవం కాకుండా మరొక అనుభవం అలా ఉంది. ఏదది అంటే సామాన్యంగా ప్రతి ఒక్కరు ఆ అనుభవాన్ని వదిలేస్తారు. ద్వైత సంప్రదాయం వాళ్ళు, విచారవాదులు, హేతువాదులు ప్రతి ఒక్కరు మరొక అనుభవం ఉంది. ఇంద్రియానుభవం కాదు, మనోనుభవం కాదు. మరొకటి ఇప్పుడు మీరందరూ ఉన్నారా లేదా? ఉన్నాం. అవునా? ఏమైనా సందేహం ఉందా? ఎట్లా చెప్తున్నారు ఉన్నానని? ఒకసారి చూసుకొని ఉన్నానా లేదా చూసుకొని చెప్తున్నారా? మరి స్వామి నా అనుభవం ఉన్నాను, ఇంకా ఏ శబ్దాలతో చెప్పేదానికి కాదు, స్వతసిద్ధమైన అనుభవం. అవునా? ఉదయం నేర్కొని అబ్బా నిద్ర చాలా బాగుంది, చాలా బాగా నిద్రపోయినాను, హాయిగా నిద్రపోయినాను అంటారు. నిద్ర బాగుండింది అనేది ఎట్లా తెలుసుకున్నాను? నిద్రని రుచి చూసినావా? కంటితో చూసినావా నిద్రని? లేదా ముక్కుతో వాసన చూసినావా? ఎట్లా తెలుసుకున్నావు నీకు బాగుందని? అయ్యే స్వామి ఇంత మాత్రం తెలియదా నీకు? నా అనుభవం అంటే ఇంద్రియాల సాయం లేకుండా, మనస్సు బుద్ధి సాయం లేకుండా తెలుసుకునేటువంటి ఉంటుంది మనసు. ఆ అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్తుంటారు. వినే సమయంలో మనం ఆ స్థాయికి వెదిగి వినాలి. అది ర్యాపోర్ట్. అట్లా ఎవరైతే విన్నారో అటువంటి వాడు సాక్షాత్ అనుభవంతి. అంటే సాక్షాత్ అనుభవంతి అంటే నేరుగా ఆ శాశ్వతమైన సుఖాన్ని అనుభవిస్తారు. నేరుగా అంటే చాలామంది దీర్ఘం తీస్తారు. నేరుగా ఈ జనాలు అంతే. ఎంత బాగా చెప్పినాడో అంటారు. ఏం చెప్పినాడు? నేను విన్నాను. ఏం చెప్పినాడు? నేరుగా అన్నాడు. ఎంత దీర్ఘం తీస్తే ఏమర్థం? నేరుగా అంటే ఏదైనా తెలుసుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే ఈ పువ్వు అవునా, ఇది తెలుసుకోవాలంటే వస్తువు ఉండాలి, మళ్ళా కన్ను బాగా పనిచేయాలి, మళ్ళీ సన్నికర్ష ఎంత దూరంలో ఉంటే చూసేదానికి సాధ్యమో అంత దూరంలో వస్తువు ఉండాలి అవునా. ఇంద్రియానికి వస్తువుకు సంబంధం రావాలి. అప్పుడు కంటితో చూస్తే మనస్సు ఆకారంగా మారుతుంది, పువ్వు ఆకారంగా మారుతుంది. దాన్ని వృత్తి ప్రత్యయ అంటారు అవునా. మళ్ళీ దాంట్లో పూర్వ అనుభవంతో ఫలానా వస్తువుని గుర్తించేది సాధ్యం. పూర్వ అనుభవం లేకుండా పోతే చెప్పేవాళ్ళు ఉండాలి. అంటే వేరే వస్తువు ఉంది అనేదాన్ని మనం తెలుసుకోవాలంటే ఇంత ప్రక్రియ జరగాలి. ప్రమాణ ఇప్పుడు అంత కదా. అదే నిద్రలో హాయిగా ఉన్నాను అని, నిద్ర హాయిగా ఉండింది లేదా నిద్రలో హాయిగా ఉన్నాను అని చెప్పినప్పుడు దేంతో తెలుసుకున్నారంటే
నేరమైన అనుభవం అంటే మధ్యలో ఇంకే వ్యవధానము లేదు, ఏ ఇంద్రియాలు మనస్సు అవధానం లేదు. అట్లా ఎవరైతే సాక్షాత్ అనుభవంతి ధీరా, అటువంటి ధీరులు అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశం విని ఎవరైతే అనుభవపూర్వకంగా దాన్ని కనుక్కుంటారో అటువంటి వాళ్ళకు ఇది శాశ్వతమైన సుఖం సాధ్యం. అంతేగాని వాక్యంలో ఆసక్తి ఉంటే సాధ్యం కాదు. శాస్త్రాచార్య ఉపదేశం వినుకుండా దాంట్లో మళ్ళీ శ్రవణం చేయాలంటే వాస్తుశాస్త్రం, తర్వాత జ్యోతిషాస్త్రం అవసరం, అది వేరు. జ్యోతిషాస్త్రం ఇదేది కాదు. మోక్షశాస్త్రం అంటే ఉపనిషత్తే, ఆగమవాక్య అంటారు కదా, ఉపనిషత్తే శ్రవణం చేయాలి. పురాణాలు శ్రవణం చేయొచ్చు, దాంట్లో కూడా బోధపడుతుంది. కానీ పురాణాల్ని ఈ ఆధ్యాత్మిక జీవితానికి పోలిక ఇస్తూ చెప్తే అప్పుడు బాగా అర్థమవుతుంది. నేను చెప్పాను కదా, హిరణ్యకశిపు ఎప్పుడో ఉన్నాడు, ఏదో జరిగింది, ఇప్పుడెందుకు వాడి కథ అని ఒకటి లేదని చెప్పితే ఓ హిరణ్యకశిపుడు కథ చెప్పినారు కాదు. హిరణ్య అంటే అఖండాన సరస్వతి వ్యాఖ్యానం చేస్తారు. హిరణ్య అంటే బంగారము లేదా డబ్బు లేదా భౌతిక సంపత్తు. దాంట్లో కశిపు అంటే దాన్ని ప్రేమించేవాడు. ఎవరికైతే బంగారం అంటే, డబ్బు అంటే లేదా భౌతిక సంపత్తు అంటే ప్రేమ ఉందో వాడు హిరణ్యకశిపుడు. ఎవరెవరు? బాహ్య ప్రపంచంలో ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళంతా హిరణ్యకశిపుడు. ఇట్లా పురాణం చెప్తే అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది కదా. మళ్ళీ హిరణ్యకశిపు లేస్తున్నాడంట, ఏమని, ఏ నారాయణ, క్షణం వెతుకుంటాం, క్షణంలోనే వెతుక్కుంటాం, నువ్వు ఎక్కడైనా కనబడితే నీ తల పగలగొట్టేస్తానని. అందుకే దేవుడు మనిషి కంటే కనపడ్డు, మనిషి చేతికి దొరకడు. ఎందుకు? తల పగలగొట్టేస్తాడు. సామాన్యమైన మనిషి కాదు, దొరకడు. అప్పుడు అట్లా హిరణ్యకశిపు వస్తుంటే శ్రీమన్నారాయణకి భయమైందట, ఎక్కడ తక్కువాలప్ప అని ప్రయత్నం చేస్తాడట. అదే దేవతలు చెప్పినారు, చంద్రగ్రహానికి పో, అంగారగ్రహానికి పోనే, అక్కడ కూడా వస్తాడు వీడు అంటే ఏదో వృద్ధ దేవత చెప్పిందట. ఆ హిరణ్యకశిపు లోపల పోయి కూర్చో, అక్కడ వెతుకడు, బయట ప్రపంచం వెతుకుతుంటాడని. అప్పుడు హిరణ్యకశిపు లోపల పోయి కూర్చున్నాడట కదా. ఇది కథ. హిరణ్యకశిపు అంటే బాహ్య ప్రపంచం ఎవరికైతే ఆసక్తి వాడు హిరణ్యకశిపు. ఇప్పుడు శాశ్వతమైన ఆత్మను ఎక్కడ వెతుక్కోవాలి? తన లోపలనే వెతుక్కోవాలి. ఇట్లా పురాణాలు విన్నప్పుడను మనకు బాగానే అర్థమవుతుంది. అట్లా ఎవరైతే విన్నారో గురువు దగ్గర వాళ్ళు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందేదానికి సాధ్యము. నివృత్త బాహ్య వృత్తయ అనుపశ్యంతి. ఎవరికైతే బాహ్యం ప్రపంచం యొక్క సంబంధం లేకుండా ఉన్నారో అటువంటి వాడు గురువు దగ్గర విని అర్థం చేసుకుంటారు. ఎటువంటి స్వరూపం అది అనేదాన్ని శృతి చెప్తూ భాష్యంలో కూడా వివరిస్తారు. ఏక నా తత్సమః అభ్యధికోవ అన్య అస్తి. దానికిన మరొకటి, తత్సమః దానికి సమానమైనటువంటి వస్తువు మరొకటి లేదు. ఈ ఆకాశాన్ని పోలిక ఇస్తారు, కానీ దేనికోసం దృష్టాంతము దేనికోసం ఇచ్చినారో అంత మాత్రం అర్థం చేసుకోవాలి. దృష్టాంతం దేనికి ఇచ్చినారో అది వదిలేసి చాలామంది ఆకాశమే బ్రహ్మాన్ని తీసుకున్నారు. బయలు ఆకాశమే బ్రహ్మస్వరూపం తీసుకున్నాడు. కాదు, ఆకాశాన్ని దృష్టాంతంగా ఇస్తారు. ఎందుకంటే ఒకటి సర్వవ్యాపి, అంతటా వ్యాపించిన స్వరూపము అనేది మనకు అర్థమయ్యేదానికి అవసరం ఆకాశం దృష్టాంతం. ఆకాశము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పండి. ఇటు కాదు స్వామి, మీ ప్రశ్నే తప్పు. ఆకాశం లోపల ఇక్కడి నుంచి ఎక్కడి వరకు, అక్కడి నుంచి ఇక్కడి వరకు అని ఆకాశంలో వ్యవహారం జరుగుతుంది. కానీ ఆకాశం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే మీ ప్రశ్నే తప్పు.
సర్వవ్యాపి అది. సో అదేవిధంగా పరమాత్మ స్వరూపాన్ని కొంచెం అర్థం అయ్యేదానికి ఇస్తారు. ఇంకోటి ఆకాశంలో ఏమి జరిగినా ఆకాశానికి ఏమన్నా అంటుకుంటుందంటే స్పేస్ పొల్యూషన్ అంటారు. ఆ వాక్యమే తప్పు, ఆ శబ్దాలు తప్పు. స్పేస్ పొల్యూషన్ కాదు, అట్మాస్ఫియర్ పొల్యూటెడ్. వాతావరణం చెడిపోయింది కానీ ఆకాశం చెడిపోలేదు. ఇప్పుడు ఏటీఎం అంటే ఏమి? ఆల్ టైమ్ మనీ. లేదు, కరెక్ట్ చెప్పండి, వినపడలేదు. ఆటోమేటిక్ ಏನೋ ಅರ್ಥ ಆಗಲಿಲ್ಲ. ಟೆಲ್ಲರ್ ಮಿಷನ್. ಓಹೋ, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. నేనే అనుకున్నా ఎనీ టైం మండదని. ఎందుకంటే డ్రా చేసుకుని వస్తున్నాడు, వాడు వెయిట్ చేస్తున్నాడు, బయటకు వస్తాడని కట్ చేసి వెళ్ళిపోయినాడు, తీసుకుని వెళ్ళిపోయినాడు అవునా. కానీ ఇప్పుడు ఎందుకని వాటి ఆ పని చేశాను అంటే ఆకాశంలో చేసేదానికి అవకాశం ఉండేది, అందుకోసం చేశాను. ఆకాశంలో తప్పు అంటే ఒప్పుకుంటారా? నువ్వు దొంగతనం చెయ్యి, ఏమన్నా చెయ్యి, లేదా పూజ చెయ్యి. నువ్వు పూజ చేసినావు కనుక ఆకాశము పవిత్రం కాలేదు, తాను ఎంత పవిత్రంగా అట్లే ఉంది. లేదా హత్య చేస్తాం, ఆకాశానికి పవిత్రత పోయింది లేదు. అదేవిధంగా పరమాత్మ స్వరూపం సాక్షిగా ఉంది, నువ్వు ఏమి చేసినా దానికేం అంటుకోదు అనేటువంటి దృష్టితో ఆకాశాన్ని దృష్టాంతం ఇస్తా. కానీ పరమాత్మ స్వరూపానికి సమానమైనటువంటిది ఏ ఒక్కటి వేరే వస్తువు లేదు. తత్సమః అభ్యధికువ, దానికిన్న ఉన్నతమైంది ఏది లేదు. వశి సర్వం హి అస్య జగద్దశే వర్తతే. మొత్తం జగత్తంతా ఆ ఒక్క స్వరూపంలోనే ఉంది, దాని సాన్నిధ్యంలోనే, దాని ఉనికితోనే మొత్తం జగత్తంతా జరుగుతూ ఉంది. అవునా? ఎట్లా చెప్తున్నారు? ఏ దృష్టితో చెప్తున్నారు అంటే సర్వభూతాంతరాత్మ, ప్రతి ఒక్క జీవులను ఉన్నటువంటి స్వరూపము, ప్రతి ఒక్క జీవులను ఉన్న స్వరూపమే అది. ఇప్పుడు మనం అర్థం చేసుకున్న తర్వాత ప్రత్యేక దాంట్లో అదే అర్థం అవుతుంది. ఇప్పుడు నాకు వీళ్ళు చాలా పరిచయం అంటాం, ఎవరైనా కనబడితే చాలా పరిచయము, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటారు. నేను చెప్తాను, వాళ్ళని చూడలేదు మీరు ఏందో ఈ స్వామీజీ కథ ఒకటి కూడా ఒప్పుకోడు. వాళ్ళని చూడలేదు, స్వామి ఫ్రెండ్స్ వదిలేస్తాం. మా భార్య, నా భార్య, ఇలా నా యజమానులు ఇట్లా అంటారు కదా. నేనంటాను వాళ్ళని చూడలేదు మీరు, ఏది ఇట్లా మాట్లాడతారు ఈయన అనిపిస్తుంది. కానీ ఆ సంబంధంతో శరీరాలు చూసినాను, కొంచెం వాళ్ళ మనస్సును కూడా అర్థం చేసుకునే ప్రయత్నం అది కూడా జరగదనుకోండి. ఎన్ని సంవత్సరాలు జతలో జీవనం చేసినా ఒక్క మనసు అర్థమైంది. పెళ్ళై 40 సంవత్సరాలు అయింది, 60 సంవత్సరం పుట్టి పండుగ చేసుకుంటున్నారు, ఆ రోజు కొట్లాడుతున్నారు ఇద్దరు. ఎందుకు? మనస్సు అర్థమైంది, అది కూడా అర్థం కాలే. ప్రయత్నం చేస్తే మనస్సు అర్థం చేసుకోవచ్చు, బుద్ధిని అర్థం చేసుకోవచ్చు, కానీ అది కూడా ఒప్పుకోరు. వేరే వాళ్ళకి బుద్ధి ఉందని ఇంకోటి ఒప్పుకోడు. ఎందుకు? తన అహంకారం దెబ్బతింటుంది. భార్యకు బుద్ధి అని భర్త ఒప్పుకోడు, భర్తకు బుద్ధి అని భార్య ఒప్పుకోదు. ఆ చిన్న పాపను చూపెట్టి చెప్తుంటారు, కన్ను ముక్కంతా నేనున్నట్టే, బుద్ధి అంతా వాడు ఆయన బుద్ధి, అది దరిద్రం బుద్ధి. కానీ కొంచెం మనం శరీరం చూస్తున్నాము, మనస్సును చూస్తున్నాము, బుద్ధిని చూస్తున్నాము, అవునా? వాళ్ళ వ్యక్తిత్వం చూస్తున్నాం, అవునా? వాళ్ళని చూసినారా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళ శరీరం, వాళ్ళ మనస్సు, వాళ్ళ బుద్ధి,
వాళ్ళ వ్యక్తిత్వం, అహంకారం చూస్తున్నారు. దానికి ఆధారంగా దానికి అవతలేదుందో దాన్ని చూసినారా? మరి నాకు బాగా పరిచయం వాడిని చూడలే. వాడిని చూడాలి అంటే నిన్ను నువ్వు బాగా చూసుకోవాలి. నీ శరీరము, నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ బుద్ధి అంతా తీసేసుకుని ఏ విధంగా ఉందో దాని అనుభవంలో చూసుకుంటే అప్పుడు వాడు కూడా అదే స్వరూపమే. నేను నువ్వు అనే భేదమే ఉండదు. ఎట్లా చూస్తారు? ఇదేం పరిచయం ఉంటున్నామో పరఛాయ, నాదే ఛాయ వేరుగా కనబడుతూ ఉంది. మొత్తం జగత్తంతా నా ఛాయ వేరుగా కనబడుతుంది అంతే. కనుక ఏకో వశి సర్వభూతాంతరాత్మ ప్రతి ఒక్క జీవులను ఉండేటువంటి స్వరూపం ఏకమేవ సదేకరసం, ఒక్కటే, అది సత్ ఏకరసం, సత్యమైంది. ఒక్కొక్క శబ్దం మనం స్పష్టం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సత్ అంటే ఏది? సత్ అంటే ఏది? దీనికి అనేక విధమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. నిజంగా అదంతా చెప్పేదానికి టైం లేదు. ఏ వ్యాఖ్యానం సరిపోదు. ఒక్కటే వ్యాఖ్యానం, శంకరాచార్య చెప్పిన వ్యాఖ్యానమే కరెక్ట్. మీకు శంకరాచార్యులు అంటే అభిమానము, అందుకోసం మీరు చెప్తున్నారు. మీ మేనమామన శంకరాచార్య, అయ్యో అట్లా మేనమామ ఉండాలంటే ఎంత పుణ్యమో. మన మేనమామలు ఉన్నారు, ఊరికే ఉంటే ఏదైనా కట్టేస్తారు, మళ్ళీ ఏమైనా జగడ వస్తే వాళ్ళకి బుద్ధిలేదు, నేనేం చేసేదంటారు. శంకరాచార్య ఏం చెప్తున్నారో అది మన అనుభవం సరిపోతుంది. ఏం సత్యం అంటే యద్రూపేణ నిశ్చితం తద్రూపం నా విభజతి తత్సత్. ఏదైతే తన ఉనికిని మార్పు లేకుండా, తన ఉనికిని పోగొట్టుకోకుండా ఏదైతే ఉందో అది సత్యం. ఇంకోసారి వినండి. ఏది తన ఉనికిలో మార్పు లేకుండా, తన ఉనికిని పోగొట్టుకోకుండా ఏదైతే ఉందో అది సత్యం. ಯಾವುದು ತನ್ನ ಇರುವಿಕೆಯನ್ನು ಬದಲಾವಣೆ ಮಾಡ್ಕೊಳ್ತೀರಾ, ತನ್ನ ಇರುವಿಕೆಯನ್ನು ಕಳ್ಕೊಳ್ತೀರಾ ಇದೆಯೋ ಅದು ಸತ್ಯ ಅಲ್ಲ. అటువంటి వస్తువు ఏది అని అన్వేషణ చేయాలి. నేను నా ప్రపంచం, ఈ నేను అనేది మారుతూ ఉంది అవునా. నేను చెప్పాను కదా, భార్యతో మాట్లాడాలంటే భర్త, మళ్ళీ పిల్లలతో మాట్లాడిన తండ్రి, ఆఫీస్లో ఇట్లా నేను ఫలానా మారుతుంది. అది సత్యం కాదు. బుద్ధిలో మారుతుంది, సత్యం కాదు. మనస్సు మారుతుంది, ఇంద్రియాలు మారుతున్నాయి, స్థూల శరీరం మారుతుంది, మళ్ళీ బాహ్య ప్రపంచం మారుతుంది అనా. ఆది దైవిక ప్రపంచం, ఆది భౌతిక మొత్తం అంతా మారుతుంది. కనుక ఇదేది సత్యం కాదు. నేను నా ప్రపంచం అనేది మారుతుంది కనుక సత్యం కాదు అని తీసేస్తే ఇంకేం మిగిలింది? ఒకటి, నేను నా ప్రపంచం అనే దాన్ని మొత్తం తీసేసి మీరు ఎప్పుడుంటారు? బాగా అనుభవంలో ఉంది కదా, ఎప్పుడు నిద్ర అవునా. దాంట్లో నిద్ర అన్నప్పుడు అక్కడ ఏముంది? నిద్ర అని చెప్తున్నాము, మొత్తం ప్రపంచం అంతా అట్లే చెప్తుంది. కానీ నిద్ర అని చెప్పినప్పుడు ఏముందంటే దాంట్లో ఏమన్నా మార్పు వచ్చిందా? మీరు 10వ సంవత్సరం నిద్రపోతే ఎంత ఆనందమో, ఇప్పుడు 70వ సంవత్సరం నిద్రపో అదే ఆనందం అవునే కదా. దాంట్లో ఏమైనా మార్పు ఉందా? లేదు. నేను నా ప్రపంచం తీసేస్తున్నారు, ఏం మిగిలిందో దాన్ని కూడా తీసేయండి. ఎందుకు? తీసేదానికి కాదు, మార్పు లేదు, ఉనికి పోగొట్టుకోవడం, అది సత్యం. అంటే ఎవరు సత్యము? నువ్వే. నేను సస్తాను, ఏదైతే సస్తుందో అది నువ్వు కానే కాదు. ఇది గురువు ఆచార్య ముఖ్యంగా ఏకరసం, సదేకరసం ఆత్మానం, మన నిజ స్వరూపం, విశుద్ధ విజ్ఞాన ఘన రూపం, శుద్ధమైనటువంటి
జ్ఞానస్వరూపం. అటువంటి జ్ఞానస్వరూపాన్ని మళ్ళీ అశుద్ధమైనటువంటి నామరూపాల యొక్క ప్రపంచం దాని నుంచినే వస్తూ ఉంది. ఒక్క నిమిషం జ్ఞాపకం పెట్టుకోండి. డౌట్ కరెక్ట్. నేను కంప్లీట్ చేస్తాను, మళ్ళీ డౌట్ చెప్పండి. నామరూపాది అశుద్ధ ఉపాధి భేదవశేన బహుళా అనేక ప్రకార కరోతి. నామరూపమైనటువంటి ఈ అశుద్ధమైన ఉపాధి భేదంతో అనేకంగా ఏదైతే మనకు కనబడుతుందో, అంటే అది తన స్వరూపంలో మార్పు తెచ్చి అనేక కనబడుతుందంటే తాను ఉన్నట్టు ఉంటూ అనేకంగా కనబడుతూ ఉంది. అటువంటి స్వరూపాన్ని ఎవరైతే గురుముఖేన అర్థం చేసుకుంటారో ఇంకా ఉంది, అవి ఏమైనా మళ్ళీ చూస్తాము. అర్థం వాళ్ళకి శాశ్వతమైన సుఖం కానీ బాహ్య ప్రపంచంతో ఎప్పటికీ శాశ్వత సుఖం రాదు. ఇక్కడికి నిలబెడతాం. అది ప్రశ్న నిలుస్తాను. నేను నిద్రలో ఆనందంగా ఉన్నాను. తీసుకోండి, చెప్పండి. నేను నిద్రలో ఆనందంగా ఉన్నాను అంటున్నాను. నేను దగ్గర పెట్టి ఇప్పుడు చెప్తున్నాను. కాదు పెట్టుకోండి. ఇప్పుడు చెప్తున్నా. అనుభవానికి నేను ఎట్లా తీసుకోవచ్చు? ఉండండి, ఇష్టం బిడేది ఇవ్వండి. అది అలా మధ్య మధ్య మాట్లాడుతారు. నేను నిద్రపోయినాను, నేను ఆనందంగా ఉన్నాను. ఆనందంగా ఉన్నది ఈ నేను కాదు, ఆనందంగా ఉంది. దీన్ని ఎట్లా తీసుకోవాలి సార్? అర్థం కదా. ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు ఉండండి. నిద్ర అన్నప్పుడు అక్కడ ఏదైతే ఉందో, నిద్ర అన్నప్పుడు ఏముంది? నిద్ర అనేటువంటి వస్తువు లేదు అక్కడ, నిద్ర అనే తెర లేదు, నిద్ర అనేటువంటి మానసిక స్థితిని లేదు, ఏం లేదు. కానీ నిద్ర అని చెప్పినప్పుడు అక్కడ ఏముంది? ఆనందమే ఉంది, ఆనందమే ఉంది. అవునా? అదే మీరు. దీంట్లో ఏం సందేహం ఉంది? ఏమైనా సందేహం ఉందా? అదే మీరు అనే దాంట్లో ఏమైనా సందేహం ఉందా? అది ఇవాళ పడుతుంది సార్, ఇప్పుడు వస్తుంది. నేను ఆనందంగా ఉన్నాను అని, నేను ఆనందాన్ని ఎట్లా తీసుకోవాలి? నేను అదే కదా సార్. ఉండండి. సో నిద్ర అనేదాన్ని మనం స్పష్టంగా అనుభవపూర్వకంగా చూసుకుంటే అక్కడ శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, అహంకారం, ప్రపంచం మొత్తం అంతా తీసేసి ఏదో మిగిలింది, ఏదో ఉంది, అది ఆనందమే. అవునా? ఇప్పుడు నేను ఆనంద స్వరూపమే అనేదాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు నేను అనేదానికి మీరేం అర్థం తీసుకుంటున్నారు? శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, అహంకారం వివేకం చేసుకోవడానికి ముందు ఇది నేను అనుకున్నారు. వివేకం చేసుకోవడానికి ముందు శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు ఇదే నేను అనుకున్నారు. ఇప్పుడు గురు బోధ విని ఆ నిద్ర అనుభవంతో స్పష్టం చేసేటప్పుడు చూస్తే ఇది ఈ శరీర, ఇంద్రియ, బుద్ధి, మనసు నేను కాదు అనేది పడిపోయింది. ఇది నేను కాదు అని తీర్మానం అయిపోయింది. అయిపోతే నేను మేల్కొన్న తర్వాత ఆనందమే మిగిలింది. ఇది లేనే లేదు, ఇది మీరు కానే కాదు. ఒకటి ఇది తోపిక మాత్రం. అవునా? అంటే ఇప్పుడు నేను ఆనందము అన్నప్పుడు ఇది లేనే లేదు, ఆనందాన్ని నేను అంటున్నారు, ఆనందాన్ని నేను అంటున్నారు. ఇంకా మీకు ఆనందం కావాలా? మళ్ళీ ఆనందాన్ని ప్రయత్నం చేయాలా? ఎందుకు? మీరే అది మళ్ళీ ఆనందానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇట్లా అడిగినారు అనుకోండి, స్వామీజీ మీరు చెప్పింది బాగా అర్థమైంది, నేనే ఆనంద స్వరూపము, బాగా అర్థమైంది. ఇప్పుడు ఆనందానికి ఏం చేయాలి? ఇప్పుడు ఆనందానికి ఏం చేయాలి అంటే ఏమైంది? అర్థం కాదు. నేను వివేకానికి ముందు నేను అని వాడినప్పుడు ఈ శరీరంతో
నేను అనుకున్నాను. వివేకం చేసిన తర్వాత చూస్తే ఇది నేను కానే కాదు, ఏమాత్రం నాకు సంబంధమే లేదు, ఇది ఏమాత్రం సంబంధం లేదు. అది ఏది నేను, దానికి ఏది సంబంధం, ఎవరు సంబంధం లేదు. కానీ సామాన్యంగా ఎట్లా అనుకుంటుంది, మీరు చేసిన ప్రశ్న కరెక్టు, ఇది స్పష్టమైంది కదా. కానీ సామాన్యంగా వినేవాళ్ళు ఎట్లా చేస్తారంటే, అదే ముల్లా నజరుద్దీన్ బాగా తాగేసి వాడి ఇంటికి వచ్చినాడంట, బెల్ కొట్టినాడు, భార్య వచ్చి తలుపుకు తీస్తుంది, అమ్మ ముల్లా నజరుద్దీన్ ఇంట్లో ఉన్నారా అని ప్రశ్న వేస్తున్నాడు వాడు. వాడు ఏమండి మీరు తాగి తాగి ఇట్లా మిమ్మల్ని మీరు మర్చిపోతారు, మీరే ముల్లా నజరుద్దీన్, మీరే ముల్లా నజరుద్దీన్, మీరు చెప్పింది బాగా అర్థమైందమ్మా, ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి. నేను ఆనందము అంటే వివేకానికి ముందు ఇది నేను అనుకున్నా, ఇప్పుడు ఆనందము అనే నిశ్చయం వచ్చినారంటే ఇది పోయింది, ఇంకా ఆనందమే మిగిలింది. మళ్ళీ వ్యవహారానికి దీన్ని నేను అని చెప్పొచ్చు, అంతేగాని అర్థం చేసుకున్న దృష్టిలో నేనంటే ఆనంద స్వరూపం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.